ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు ముఖ్యంగా తెలుగు ప్రజలు చిన్నపిల్లలు కథ చెప్పమంటే అనగనగా 7 చేపల కథ చెప్పేవాళ్ళు. ఇక దానికి ఫుల్ స్టాప్ పెట్టి ఇక నుంచి అనగనగా 11 మేకల కథ చెప్పాలి. ఆ 11 మేకలు ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డితో సహా 11 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు. వీళ్ళని మేకలను ఎందుకు అంటున్నామంటే వాళ్ళని ప్రజా సమస్యల మీద గొంతెత్తమని 11 మందిని ఎన్నుకున్నారు. కానీ ఈ మేకలు ఎలాగైతే ఆకులు మేస్తాయో అలాగ ప్రతి 1వ తారీఖున ఈ 11 మేకలు కూడా ప్రభుత్వ ఇచ్చే డబ్బుని అలాగే వాళ్ళకిచ్చే వాళ్ళకిచ్చే ఇంటి అద్దెలు అవనివ్వండి, కారు ఎలివెన్స్లు అవనివ్వండి, ఎలివెన్స్లు మొత్తం కూడా ప్రతి నెల 1,75,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడితే ఈ మేకలు ఆ 1,75,000 తింటూ ప్రజల గురించి ఒక్కరోజు కూడా అసెంబ్లీలో మాట్లాడినటువంటి విధానం లేదు. అందుకే ఇక నుంచి చెప్తారు వైసీపీలో 11 మేకలు ఉన్నాయి. ఆ మేకలోకి పని పాట లేకపోయినా సరే ప్రతి నెల ప్రజాధనాన్ని 1,75,000 మేస్తున్నాయి అని కథ చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఇందులో పెద్ద మేక ఉంది, తల్లి మేక. ఆ మేక ఎక్కడ ఉంటుందంటే బెంగళూరు ప్యాలెస్లో ఉంటుంది. ఇక్కడ ఆయనకి ఇప్పుడు వరకు 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఆయనకి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఎప్పుడైతే ప్రజలు అతన్ని చీకొట్టి తరిమి కొట్టారో ఆ దెబ్బతో ఈయన బెంగళూరు ప్యాలెస్కి అంకితం అయిపోయాడు. అసలు అసెంబ్లీకి వెళ్ళనటువంటి ఈ 11 మేకలుగా చెబుతున్నటువంటి ఎమ్మెల్యేలు రాజీనామా ఎందుకు చేయరు? మీరు చెప్పండి, రాజీనామా ఎందుకు చేయరు? చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి నేను ముఖ్యమంత్రిగానే వస్తానని శపథం చేశాడంటే ఆ రోజు ఒక రీజన్ ఉంది దానికి. ఆ రోజు ఒక రీజన్ భువనేశ్వరి గారిని నానా మాటలు అనడమే కాకుండా అసెంబ్లీలో ఆయన్ని అవమానించి మాటలకి ఆయన తట్టుకోలేక ఆయన చెప్పినటువంటి విధానం, నేను ముఖ్యమంత్రిగానే మళ్ళీ ప్రజలు నన్ను ఆశీర్వదించి మీరు చేసింది తప్పు, నాది కరెక్ట్ అయితే ప్రజలు నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు, ముఖ్యమంత్రిగా నేను వస్తానని చెప్పాడు ఆయన. అని ఆయన బాయ్కాట్ చేశాడు. కానీ మిగతా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు బాయ్కాట్ చేయరా? ఆ రోజు మిగతా ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు నాయుడు గారితో మేము కూడా బాయ్కాట్ చేస్తామండి, మిమ్మల్ని అవమానపరిచారు కాబట్టి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకి మీటింగ్లో కానీ ఒకటే మాట చెప్పాడు, ఏమనంటే వాళ్ళు నన్ను అవమానపరిచింది కాబట్టి నేను రాను, కానీ మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు, నన్ను అవమానపరిచారు కాబట్టి నేను రాను ఆ సభకి, మీరు వెళ్ళండి అని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ జరిగిన రోజులు కూడా వాళ్ళని ప్రజా సమస్యల మీద ఎలా గలమెత్తాలి, ఏ సమస్య మీద పోరాడాలి, ఏ సమస్య మీద మాట్లాడాలి అని చెప్పి ఆయన ప్రతి ఒక్కరిని అసెంబ్లీకి హాజరయ్యేలా పంపించేవాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సాకేంటి? జగన్మోహన్ రెడ్డిని ఏమైనా అన్నారా? జగన్మోహన్ రెడ్డి తల్లిగారిని ఏమైనా అన్నారా? జగన్మోహన్ రెడ్డి భార్య గారిని ఏమైనా అన్నారా? ఎవరిని ఏమి అనలా. ఏమన్నారు?
ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలా. అరే ప్రజలు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఏదో చెరువు మీద అలిగినట్టు ఉంది. ఇప్పుడు చెరువు మీద అలిగితే ఏమైతే అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డిది ఎలాగుందంటే, నువ్వు చేసే పని, నిన్ను పులివెందల ప్రజలు నిన్ను ఎన్నుకుంటే నువ్వు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఎవరిని అడుగుతావు? 175 సీట్లు ఉన్నాయి, 18 సీట్లు నీకు ప్రజలు ఇస్తే నీ ప్రతిపక్ష హోదా వచ్చేది. దాని మీద కూటమి ప్రభుత్వం మీద అలిగి ఆఖరికి మీ 11 మందిని గెలిపించినటువంటి ఆ నియోజకవర్గ సమస్యలైనా సరే మీరు అసెంబ్లీలో లేవనెత్తినప్పుడు మీకెందుకు ఆ పదవులు? ఆ పదవులకి వెంటనే రాజీనామా చేయాలి. లేని పక్షంలో నేను చెప్పినట్టు మీరు 1,75,000 ప్రజాధనాన్ని మీరు తీసుకోకూడదు. చెప్పండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలో అవమానపరిచారు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కించపరిచారు, లేదా ఆయన్ని వ్యక్తిగతంగా దోషణలు ఆడారు. కాబట్టి మీరు అసెంబ్లీకే రాలేదే. అసెంబ్లీకే రాకుండా మీరు ఎమ్మెల్యేలు అంటే ఎలాగా? కాబట్టి మీరు ఎమ్మెల్యేలుగా ఉండే అర్హత లేదు. క్రీస్తు ఒకప్పుడు చాణక్య నీతి అంటారు, చాణక్య శబ్దం చేశాడు. ఆ శబ్దాన్ని నెరవేర్చుకున్నాడు. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కానీ ఇప్పుడున్న ప్రజలకు చంద్రబాబు నాయుడు శబ్దం తెలుసు. చంద్రబాబు నాయుడు గారు శబ్దం చేసి అసెంబ్లీలో, నేను మళ్ళీ ప్రజలు నన్ను ఎన్నుకొని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటేనే నేను లోపలికి వస్తానన్నాడు. అది చూసి ప్రజలు భారతదేశంలో ఏ ప్రభుత్వానికి అసెంబ్లీలో ఇవ్వనంత మెజార్టీ ఇచ్చి దాదాపు 55% ప్రజలు ఎన్నుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం, అది చంద్రబాబు నాయుడు దెబ్బ, అది చంద్రబాబు నాయుడు శపథం. ఆ రోజు ఏమన్నారు? మా జిల్లాకు చెందినటువంటి కొడాలని వంశీ జగన్మోహన్ రెడ్డికి అటుపక్క ఒకరు ఇటుపక్క ఒకరు నుంచొని చంద్రబాబు నాయుడు గారిది మంగమ్మ శపథం అన్నాడు. చంద్రబాబు నాయుడు గారిది మంగమ్మ శపథం కాదు, చంద్రబాబు నాయుడు గారి శపథం. చాణక్య శపథం ఎలాగ చరిత్రలో నిలిచిపోయిందో చంద్రబాబు నాయుడు గారి శపథం తెలుగు ప్రజల చరిత్రలో నిలిచిపోయింది. అదే చంద్రబాబు నాయుడు గారి శబ్దం చేయగానే అయిపోయిద్దా? ఇప్పుడు రండి, కొడాలని వంశీని పెట్టి నువ్వు అటు ఇటు ఉండి జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండి మీరు శబ్దాలు చేయండి, ఎవరిని పట్టించుకుంటారేమో మిమ్మల్ని. అసలు ఎక్కడ వంశీ, ఎక్కడ నాని, ఎక్కడ? వంశీ నాని ఆచూకీ తెలిపిన వాళ్ళకి 1116 బహుమతి ఇస్తాం. పోలీసు వారికి వీళ్ళిద్దరూ పారిపోయి కనీసం వాళ్ళ అనుచరులను అరెస్ట్ చేసినా వాళ్ళ అనుచరులను కూడా చూడడానికి వెళ్లకుండా అధికారం ఉన్నప్పుడు వీళ్ళ వెనకాతలు తిప్పుకొని ఇప్పుడు భయపడి పారిపోయినటువంటి వంశీ నాని, వీళ్ళిద్దరు ఆచూకీ తెలిపిన వారికి 1116 బహుమతి. మాకు కాదు బాబు, పోలీసు వారికి తెలియజేయాలి వీళ్ళు ఎక్కడున్నారు. ఎందుకంటే ఇంకా పోలీసు వారు ప్రకటించలా వాళ్ళ తలలకి రేటు. మేము ప్రకటించాం 1116, అంతకంటే ఎక్కువ కూడా వేస్ట్ వాళ్ళకి. కాబట్టి ఇవాళ చెప్పేది ఏంటంటే, వైసీపీ అనేది పార్టీ పాతాళ లోకానికి వెళ్ళిపోయింది. ఇక ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అనేది ఉండదు. ఎందుకంటే అందులో ఉప ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు, మంత్రులుగా చేసిన వాళ్ళు, ఎంపీలుగా చేసుకున్న వాళ్ళు, రాజ్యసభ సభ్యులు అందరూ ఒకరు జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చక, జగన్మోహన్ రెడ్డి పోకళ్ళు నచ్చక పార్టీని వీడుతున్నారు. ఇవాళ ఏ పార్టీలోకి వెళ్ళాలో దిక్కుతోచిన అయోమయంలో ఉన్నారు. కాబట్టి వైసీపీ పార్టీ త్వరలో వాళ్ళ కార్యాలయం కూడా బెంగళూరుకి మార్చడానికి సిద్ధపడ్డారు. ఎందుకంటే తాడేపల్లి ప్యాలెస్లో తాళాలు తీసేవాళ్ళు కూడా లేరు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో తాళాలు తీసేవాళ్ళు కూడా కరువయ్యారు. కాబట్టి వైసీపీ కార్యాలయం బెంగళూరు ప్యాలెస్కి
మార్చడానికి రెడీగా ఉన్నారు. అలాగే కర్నూలు చావుకి 100 కారణాలు ఉంటే వైసీపీ పతనానికి 1,00,000 వేధింపులు. ఈ రాష్ట్రంలో లక్షలాది మందిని వేధించారు. ఆ వేధించినటువంటి పాపాలు ఊరికే పోక ఇవాళ వైసీపీ పార్టీ ఈ స్థితికి వచ్చింది. తెలుగుదేశంలో కార్యకర్తలు ఒక సైనికులు. ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తయారైనటువంటి సైనికులు కాబట్టికి మీరు ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టినా దాన్ని బరాయించుకొని పోరాడి ఎదురు నిలబడ్డాం. మీ మీడియా మిత్రులందరికీ తెలుసు. మీ మీడియా ముందు ఇవాళ నేను మాట్లాడుతున్నా. 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు కూడా నేను మాట్లాడా. ఏది ఇప్పుడు ఈ దమ్ముగా అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళు ఎక్కడున్నారు ఇవాళ? ఏరి పిరికి బందలేరి. మాకు అధికారం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మేము ఎప్పుడు ప్రజల పక్షాన పోరాడతాం. చంద్రబాబు నాయుడు గారు ఇన్నాళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడంటే ఆయన నీతి, నిజాయితీ, నిబద్ధత వల్లే పడిలేసిన కెరటంలాగా 3 సార్లు ఓడినా 3 సార్లు గెలిచాడు. 2004లో ఓడిపోవడం జరిగింది. 2014లో మళ్ళీ గెలవడం జరిగింది. 2019లో ఓడిపోవడం జరిగింది. 2024లో గెలవడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు స్టామినా. ఏది జగన్మోహన్ రెడ్డి ఒక్క ఓటమితో అసలు ఏమైపోయింది? అసలు ఆ పార్టీ ఏమైపోయింది? ఆ పార్టీలో తొడలు కొట్టిన వాళ్ళు ఏమైపోయారు? ఆ పార్టీలో మేసాలు తిప్పిన వాళ్ళు ఏమైపోయారు? ఆ పార్టీలో గడ్డాలు పెంచుకొని దాదాలాగా మాట్లాడిన వాళ్ళు ఏమైపోయారు? మా పార్టీలోంచి ఆ పార్టీలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద వ్యక్తిగత విమర్శలు చేసినటువంటి వాళ్ళు ఏమైపోయారు? ఇవాళ కూడా మేము జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని పన్నెత్తి మాట ఎవరో అనకూడదు కూడా అని చెప్తాను నేను. ఇదే జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక పెళ్ళిలో అనంతపురం చెందినటువంటి ఒక ఎమ్మెల్యే కలిశాడు. ఏది వైసీపీ ఎమ్మెల్యే. ఆయన ఎవరో నాకు తెలియదు. ఎవరో మధ్యలో అతను అలా అంటారా? ఎవరంటే పలానా అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే పలానా నియోజకవర్గం అంటే ఓడిపోయాడు. ఓకే అన్న. బాబు మేము ఓడిపోయింది మీ జిల్లా వాళ్ళ వల్ల అని నమస్కారం చేశాడు. ఏంటయ్యా అన్న? ఎప్పుడైతే వల్లభనేని వంశీ ఎన్టీ రామారావు గారి కుమార్తెని మాట అన్నాడో ఆ రోజే మా పార్టీ పతనం అయిపోయిందన్న. ఏ రోజైతే కొడాలి నాని విర్రవీగాడో చంద్రబాబు గారి మీద ఆ రోజే మా పార్టీ నాశనం అయిపోయింది అన్నారు. అది ఆఖరికి నీ మనుషులకు తెలిసిన ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియలే. జగన్మోహన్ రెడ్డి ఆ రోజే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ఈ గతి పెట్టేది కాదు. ఇంకో 7 సీట్లు వచ్చి ప్రతిపక్షంలో కూర్చుండేవాడేమో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటే. నువ్వు ప్రతిపక్షం లేదు అని గొడవ ఎందుకు? నువ్వు చేసినేమో తప్పులు చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేసావు. ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళ ఫలితం అనిపిస్తున్నావు. కాబట్టి 11 మేకలతో ఒకటండి. జగన్మోహన్ రెడ్డి నీకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాలేదంటే ఒక క్లాజ్ ఉంది. నువ్వు ఇవాళ అసెంబ్లీకి రాకపోవడమే కాకుండా నీతో సహా 11 మంది కూడా రాకపోవడం అనేది ప్రజాస్వామ్యానికి అది వ్యతిరేకం. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీకు లోపలికి వెళ్తే ఏ అవమానం జరగదని ముఖ్యమంత్రి గారు చెప్పారు, డిప్యూటీ సీఎం గారు చెప్పారు, స్పీకర్ గారు చెప్పారు, అందరూ చెప్పారు. అంటే మీరు ఏదో ఒక సాకుతో కావాలని అసెంబ్లీకి ఎక్కొడుతున్నారు. అసెంబ్లీకి ఎక్కొట్టినప్పుడు మీరు పదవుల కన్నా రాజీనామా చేయాలి, మీ ఎమ్మెల్యే పదవులకి. లేదా ప్రజాధనం మీకు వచ్చే నెల ప్రజాధనాన్ని 1,75,000ని మీరు డ్రా చేయకుండా అది ప్రభుత్వ ఖజానాలోకి వెళ్ళిపోయేలాగా మీరు లేఖ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా.